ప్రతిరోజు ఒక్కొక్క అంశంతో మనము ధ్యానిస్తున్నాం. ప్రభు యొక్క ఆత్మీయ సంగతులను మనం తెలుసుకుంటున్నాం. మన జీవితానికి అవసరమైన ఆశీర్వాదకరమైన మంచి టాపిక్స్ మనం తెలుసుకుంటున్నాం. ఈ సాయంత్రం మరొక టాపిక్తో మనము ధ్యానిద్దామండి. తమ్నైల్లో మీరు అందరూ చూస్తున్నారు, సైన్యం, విస్తారమైన జన సమూహాన్ని మీరు చూస్తున్నారు. సైన్యం, మనుషుల సైన్యం. పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక మాట చదువుదామండి. జకరియా గ్రంథము, పాత నిబంధన గ్రంథములో జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. ఏంటంట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆయన అనుగ్రహించే ఆత్మ చేతనే ఇది జరుగునని ఎవరు చెప్తున్నారంట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారు. మీరు తమ్నైల్లో విస్తారమైన కొన్ని లక్షల మంది జనాభాని చూశారు ఫోటోలో. ఆ యొక్క జనాభాని జనరలీ మనం ఏం పిలుచుకుంటాం? సైన్యం అని పిలుచుకుంటాం. అంటే సైన్య సమూహము, విస్తారమైన జన సమూహము, జనబలం, మనుషుల బలం, సైనిక బలం, సైనికుల బలం, ఇంకా మన చుట్టూ ఉండే మనుషుల బలం, బంధువుల బలం, స్థానికుల బలం, రకరకాలు అంటారు కదా. రాజకీయ పార్టీలు అయితే కార్మికుల జన సైన్యం అంటారు, లేకపోతే కార్మికుల బలం అంటారు, లేకపోతే సంఘాల్లో మనముగా కూడుకుంటే జనబలం అంటారు. సంఘాల్లో ఎంత విస్తారమైన జనం ఉంటే ఆ సంఘం చాలా పెద్ద సంఘం అన్నట్టుగా, లేకపోతే విస్తారమైన జన సమూహము మనతో ఉంటే అది గొప్ప సంఘము, మరి ఆశీర్వదించబడిన సంఘముగా మనం అనుకుంటాం. జాగ్రత్త గమనించండి. ప్రభు ఆలోచనలు వేరు, ప్రభు చిత్తం వేరు, ప్రభు ప్రణాళికలు వేరు. జనము కాదు ప్రభు మాట్లాడుతున్నది. ఏంటంట? ఆయన ఏమంటున్నారు చూడండి. ఆయన ఏమంటున్నారు? శక్తి చేత కాదు. మొదటిది జనముల నుంచి వచ్చే శక్తి కాదు, మనుషుల నుంచి వచ్చే బలము చేతనైన కాదు, కానీ ఏంటంట? పరిశుద్ధ ఆత్మశక్తి. దేవుని ఆత్మ ఎందరిలో అయితే ఉంటారో ఆ గుంపు చిన్నదైనను, 5గురైనను, 10 మంది అయినను, 100 మంది అయినను, 200 మంది అయినను, 1000 మంది అయినను, మేబీ 1,00,000 మంది కావచ్చు. ఎంతమంది ఉన్నా సరే ఆత్మశక్తే కార్యము చేయును గనక ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారంట? మనమనుకునే ఈ లోకములో మనుషులు, సంఘములో మనుషులు, లేకపోతే మన బంధువులు, మనకి లేకపోతే ఉపయోగపడే మనుషులను ఎవరో ఒక జనులు, వారిని మనం ఏమనుకుంటున్నాం? సైన్యము అనుకుంటున్నాం. అవునా కాదా? కానీ ఆయన మాట్లాడుతున్నారు, మీరు అనుకునే సైన్యాలు కాదు, సర్వ సృష్టిలో ఉన్న సకల సైన్యములకు అధిపతి యొగు యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, అది శక్తి చేత కాదు, మనుషుల బలము చేత కాదు, మరి నీ అధికారము కాదు, నీ ధన బలము కాదు, అధికార బలము, లేకపోతే నీ మేధస్సు కాదు, నీ చదువులు కాదు, నీకున్న శక్తి సామర్థ్యాలు కాదు, లేకపోతే నీకున్న బ్యాకింగ్ కాదు, నీ వెనకాతలున్న మనుషులు కాదు. అది కేవలము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట. ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎటువంటి కార్యములైనను నువ్వు నేను చేయగలము, చేసుకోగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. గనక మనం గమనించవలసింది ఏంటంటే, సంఘముగా నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, సామాజిక జీవితం 3 రకాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నువ్వు ఒంటరివాడివి, ఒంటరిదానివి, నీ మనసులో ఉండే పర్సనల్ లైఫ్. తర్వాత నీ కుటుంబ జీవితం, భార్య, తల్లిదండ్రులు, బిడ్డలు, నీ యొక్క అత్తమామలు, బంధువర్గం, కుటుంబ జీవితం. సామాజిక జీవితం అంటే నీ ఇరుగు పొరుగు, ఆఫీసులో కొలీగ్స్, స్టూడెంట్స్, ఫ్రెండ్స్, నీ
బంధువులు ఎవరైనా కానీ, లేకపోతే సంఘంలో ఉన్న తోటి విశ్వాసులతో ఉన్న పరిచయము, సంబంధాలు, ఈ ఏ జీవితంలోనైనా జాగ్రత్త గమనించండి, దేని మీద ఆధారపడుతున్నారు మీరు? ఈరోజు దేని మీద ఆధారపడుతున్నారు? ప్రభు చెప్తున్నారు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, అధికారులు నమ్ముకున్నట్టు కంటే జీవం కలిగిన దేవుడైన యెహోవాను ఆశ్రయించుట మేలు, అది మీకు ఆశీర్వాదకరము. మనుషులు శాశ్వతం కాదు, మనుషుల మాటలు శాశ్వతం కాదు, మనుషుల విధానాలు శాశ్వతం కాదు, మనుషులు ఇచ్చే సహాయము ఎంత మాత్రము శాశ్వతం కాదు. నువ్వు అనుకుంటావు సైన్యం ఉందని, ఆ సైన్యం నీకు నిలబడదు. ఏమో కొంతవరకు సైన్యం నిలబడుతుంది, కానీ కలకాలం నిలబడేది యెహోవా అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తి, ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని ఉంది. ఎందరైతే పరిశుద్ధాత్మ సహాయము కోరుకుంటారో వారు దేవుని కుమారులు. కుమారులు అంటే అర్థం ఏంటి? హిస్ సన్స్, ద హెవెన్లీ గాడ్, మన పరిశుద్ధుడైన తండ్రి యొక్క దేవుని కుమారులుగా పిలువబడతాం. ఎవరైతే కుమారులుగా అనబడతారో వారికి తండ్రికి చెందింది సమస్తము కుమారులకి చెందుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకే కొదువు ఉండదు, అప్పుడు నీకు కొదువు ఉండదు. ఒకవేళ లోకంలో అనేక సమస్యలు రావచ్చును గాక, మనిషి అన్నాక సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, మానసిక ఒత్తిడులు ఉంటాయి, సో మెనీ స్పిరిచువల్ వార్ఫేర్స్ ఉంటాయి, లైఫ్ ఛాలెంజెస్ ఉంటాయి మన జీవితంలో. ఇవన్నిటినీ జయించాలంటే మొదట సర్వశక్తిమంతుడైన దేవుని కుమారులుగా మనం అనబడాలి. ఒకవేళ మనం కుమారులుగా అనబడితేనే తప్ప మనం ఏది సాధించుకోలేం. ఎందుకంటే దేవునికి ఏదైతే సమస్తం ఉందో ఆ సమస్తం మనకి చెందుతుంది. దేవునికి స్తోత్రం. ఇందాకలా పాట పాడుకున్నాం, ఏంటది? సిలువలో నాకై కార్చిన యేసు రక్తం. ఆ పరిశుద్ధమైన యేసు రక్తము ఎన్ని రకాలుగా మనల్ని మలిచిందంట. సంధి చేయు రక్తము, సమాధానపరిచే రక్తము, దేవునితో సమాధానపరిచే రక్తము, పాపమును తొలగించే రక్తము, రోగములను కుదిర్చే రక్తము, బంధకముల నుంచి విడిపించే రక్తము, అనేక శోధనల నుంచి విడిపించే రక్తము, మన ప్రతి అవసరతను తీర్చే రక్తము, మనల్ని నీతిమంతులుగా తీర్చే రక్తము, అది క్రీస్తు రక్తము, పరిశుద్ధ రక్తమని కీర్తన పాడుకున్నాం కదా. సో ఆ పరిశుద్ధ రక్తములో కడగబడిన క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము దేవుని కుమారులు అనబడాలంటే జాగ్రత్త గమనించండి. క్రీస్తుని నమ్ముకుంటే సరిపోదమ్మా. క్రీస్తుని నమ్ముకున్నానండి, క్రీస్తు రక్తంలో కడగబడ్డానని నీవు భ్రమలో లేకపోతే ఊహించుకుంటే సరిపోదు. ఎందరైతే ఆయన ఆత్మతో నడిపించబడతారో, ఎందరైతే పరిశుద్ధాత్మకి స్థానం ఇస్తారో, ఎందరైతే పరిశుద్ధాత్మ నడిపింపుతో వెళ్తారో వారు దేవుని కుమారులు. నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను యేసుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఆయన ఆత్మకు చోటు ఇవ్వాలి. అందుకే అంటున్నాడు ఆయన, నీవు నీ విల్ని చేస్తున్నావా? దేవునికి పెద్ద సమస్య ఏమైనా ఉందో తెలుసా? ఏమైనా ఉందంటే అది ఒకటే సమస్య. ఏంటి తెలుసా? ఇఫ్ గాడ్ హ్యాస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ, ఏదైనా సమస్య ఆయనకు ఉందంటే అది మనమే. ఏంటి చెప్పనా? బికాస్ ఆఫ్ యువర్ విల్, అన్స్టేబుల్ విల్, ఫ్లక్చువేటింగ్ విల్, అన్స్టేబుల్ విల్, స్థిరముగా లేని మనస్తత్వం. మనుషులుగా ఆయన కుమారులను పిలువబడుతూ స్థిరముగా లేని మన మనస్తత్వమే ఆయనకి పెద్ద సమస్య. ఎందుకంటే ఒకరోజు భక్తిగా ఉంటాం, ఇంకొక రోజు విపరీతంగా ఉంటాం. ఒకరోజు సాత్వికంగా ఉంటాం, మరొక రోజు భీకరంగా ఉంటాం. మన మనస్తత్వము అన్స్టేబుల్గా ఉంటుంది కనుక అదే పెద్ద సమస్య ఆయనకి. సో గనకే దాన్ని అడ్రస్ చేయడానికే మనం అన్స్టేబుల్ కనుక ఒకరోజు ఒకలాంటి ఆలోచన కలిగి ఉంటాం, ఇంకో రోజు ఇంకొకలాంటి ఆలోచన కలిగి ఉంటాం. గనుకే ఆయన మనకి ఒక ఆదరణకర్తను అనుగ్రహించారు. సంచకరువుగా అంటే ఇన్ అడ్వాన్స్ ఆయనతో కలకాలం జీవిస్తాం. రాబోయే జీవితం ఏంటది?
ఆఫ్టర్ డెత్. మన మరణాంతరము ప్రభుతో యుగ యుగములు తరతరములు నిరంతరము ఆయనతో ఉంటాము, ఆయనలో ఉంటాం. కరెక్టేనా? మరి ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన సన్నిధిని, ఆయన యొక్క సన్నిధి శక్తి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా, అంటే ఇన్ అడ్వాన్స్. ఇల్లు అద్దెకి దిగేటప్పుడు ఏమిస్తాం మనం? అడ్వాన్స్ ఇస్తాం కదండి, అంతేనా? అలాగనే దీన్నే అడ్వాన్స్ అంటారు. అంటే ఆయన ఆఫ్టర్ లైఫ్ ఉన్న సన్నిధి, మనం ఆయనతో ఉండే సన్నిధి ఇక్కడ భూమి మీద ఉంటుండగానే అడ్వాన్స్గా మనకిచ్చారు. ఎవరిలో? ఎందరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయనను అంగీకరించి ఆయన పరిశుద్ధాత్మకు చోటిస్తామో వారందరిలో సంచకరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొలువై ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మాటకు నువ్వు లోబడతావో, ఎప్పుడైతే ఆయన శక్తికి చోటిస్తావో, నీ ఆలోచనలను పక్కన పెట్టి, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి, నీ చుట్టూ ఉన్న మనుషుల బలాన్ని పక్కన పెట్టి, ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? నీ భర్త తెచ్చే నెలవారీ జీతాన్ని ఆధారం చేసుకుంటున్నావా? అమలారా, పురుషులారా, మీరు చేసే ఉద్యోగం, మీకున్న సర్టిఫికెట్లు, చదువులు, జ్ఞానము, సామర్థ్యాలు ఆధారం చేసుకుంటున్నారా? వాట్? సంఘ కాపరిగా నేను కూడా జాగ్రత్త గమనించండి, సంఘంలో ఉన్న మనుషులను ఆధారం చేసుకొని బ్రతకూడదు. నేను ఫలానా వీళ్ళుంటే నాకు దశంభాగాలు వస్తాయి, వీళ్ళుంటే కానుకలు వస్తాయి, వీళ్ళుంటే సంఘం నడుస్తుంది, వీళ్ళుంటే సంఘం నడుస్తుంది, వాళ్ళు లేకపోతే సంఘం నడదు, ఇలాంటి బాధ్యత లేదు. ఇదేంటంట సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాదు, ఇది ఆల్ఫా ఎక్స్ప్రెస్. ఇది దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్ఫా ఒమేగా ఎక్స్ప్రెస్ ఇది దేవుని సంఘం, క్రీస్తు సంఘం అంట ఆల్ఫా ఒమేగా ఎక్స్ప్రెస్. అదేదో వీడియో చూశాను, భారతదేశంలో ఒక ట్రైన్ రిలీజ్ చేశారు మన ప్రధానమంత్రి గారు. ఆ ట్రైన్ పేరేంటి? వందే భారత్, ఏదో ఏసీ ట్రైన్. ఫోటోలు దిగుదామని ఒక ఆయన ఎక్కాడంట. అది టైం టు టైం సెకండ్స్ దాటిందంటే డోర్లు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో వీడియో తీస్తున్నారు, అతనికి అదృశ్యంగా జరిగిపోయింది. అది వీడియో తీస్తుంటే సడన్గా ఈయన కూడా ఫోటోలు తీసుకుంటున్నాడు, డోర్ దగ్గరికి వెళ్ళాడు, క్లోజ్ అయిపోయింది, లోపల ఉండిపోయాడు. బటన్ ఎక్కడ అని చూస్తున్నాడు, దానికి స్విచ్లు లేవు, బటన్లు లేవు. పక్కన ఉన్న వీడియో తీస్తున్నాయని అంటున్నాడు టీటీ గారు, అయ్యా విజయవాడ వరకు ఆగదండి, నేరకపోయి ఎక్కానండి బాబు, మళ్ళీ విజయవాడ దిగి విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ టికెట్ తీసుకొని రావాలి వెనక్కి. ఫోటోలు దిగుదామని ఉచితంగా ఎక్కాడు, 2000 ఖాళీ. అర్థమవుతుందా? ఈ లోకములో ఉండే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే చిన్న ట్రైను ఏదంట, అది ఆగదంట. క్రీస్తు సంఘము అది దూసుకుపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. తేడా ఏంటంటే స్టేషన్లో ఉండిపోయావా లేకపోతే ఎక్కావా, అదే తేడా. లేదు వచ్చే స్టేషన్లో దిగిపోతానంటావా, దిగిపో, ట్రైన్ మాత్రం వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. క్రీస్తు సంఘము నానాటికి అభివృద్ధి చెందుతూ శాఖలుగా ఎదుగుతూ నలుదిశలా వ్యాపిస్తూ ప్రపంచ దిగంతముల వరకు అది వ్యాపిస్తుంది. నలుమూలల జీవరాశులు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు క్రీస్తు సువర్తమానం వినిపించబడుతుంది. తరంగములుగా శబ్ద తరంగములుగా సువార్త వెదజల్లబడుతుంది. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన ఆలస్యం చేయుచున్నారు, ఆయన కృప చూపుచున్నారు. ఈ సంఘము ఎదుగుచున్నప్పుడు జాగ్రత్త గమనించండి. పాస్టర్ గారులుగా మేమేం ఆలోచించాలా? సంఘంలో ఈ బలమా ఆ బలమా జనబలమా, ఈ బలం కాదు. క్రీస్తు సంఘము సువార్త ప్రకటిస్తూనే ఉంటుంది. కానీ తేడా ఏంటో తెలుసా? నువ్వున్నావో లేదో నువ్వు చూసుకోవాలి. జీవం కలిగిన ఆ సంఘములో నువ్వున్నావా లేదో చూసుకో. జీవం కలిగిన ఆ సంఘములో వరుసలో నువ్వున్నావా లేదో చూసుకో. ఆ ట్రైన్ అనేది ఆల్ఫా ఒమేగా ట్రైన్ దూసుకుపోతూ ఉంటుంది. అది అంతము లేని సంఘం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దూసుకుపోతూ ఉంటుంది. ట్రైన్ దిగిపోతావో ఎక్కుతావో, ఎక్కకపోతే నువ్వు స్టేషన్లోనే ఉండిపోతావు. కనుక ఈ జీవము కలిగిన ఆత్మచేత నడిపించబడే సంఘములో ఉన్నావా లేదో పరీక్షించుకో.
అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది కేవలము దేవుని శక్తి చేతనే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేతనే, ఆయన అనుగ్రహించే ఆత్మ చేతనే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ జీవితంలో అమోఘమైన కార్యాలు, ఊహించలేని అసాధారణమైన కార్యాలు, నీ నోటితో నువ్వే ఆశ్చర్య కార్యాలు చెప్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. ఊహించలేని కార్యములు. ఇదిగోండి, నా బిడ్డల జీవితం ఈ విధంగా మార్పు చెందిందండి, నా భర్త ఈ విధంగా మార్పు చెందారండి, నా జీవితం మారిందండి, ఇదిగో నా పిల్లలు, నేను కష్టపడి పని చేసి తెచ్చుకున్న తర్వాత నా భార్య పిల్లల్ని ఈ విధంగా నేను అభివృద్ధి చేసుకున్నానండి. ఇదిగో ప్రభు జీవితంలో, ప్రభు నా జీవితంలో ఉంటే ఇట్టి కార్యాలు నేను సాధించగలిగానని నువ్వు చెప్పగలిగే గొప్ప సాక్ష్యాలు నీ చేత పలికిస్తాడు ఆయన. ఎందుకంటే మనుషులు నమ్ముకున్నారు, డబ్బులు నమ్ముకున్నారు, ఎక్కడ నమ్మకత్వం లేదండి. మనుషులు నమ్మకం వారు కాదు. నీ జోబులో ఉండే ₹1 నోటు నమ్మకమైంది కాదు. ఎందుకు నమ్మకమైంది కాదు? జీతం వస్తుంది, నెలాఖరికి అయ్యేసరికి అది నిన్ను మోసం చేస్తుంది. జీతం నెలాఖరికి అయ్యేసరికి నెల 20వ తారీఖు వచ్చేసరికి నీ మొహం ఎలా ముడిసిపోద్ది. ఎందుకు? మొదటి వారం ఏమో వెలిగిపోతూ ఉంటుంది ఇలాగా, లోటస్ పువ్వులాగా. అది ఎలాగంట, ఏం పువ్వు అది? పొద్దు తిరుగుడు పువ్వులాగా అలా విచ్చుకొని. ఆడవాళ్ళు జీతాల టైంలో ఎలాగుంటుంది మీ మొహాలు? కమాన్ డిమార్ట్, వేర్ ఈజ్ డిమార్ట్? కమాన్ డిమార్ట్, వేర్ ఈజ్ డిమార్ట్? కమాన్ ఎయ్, సంచులకు ఎయ్, అదే ఇదే 20వ తారీఖు వచ్చేసరికి ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు ఇలాగైపోద్ది, ఈ ప్రొద్దు తిరుగుడు పువ్వు ఇలాగైపోద్ది. మొదటి 10 రోజులంట బుస్సు కస్సని లెగిస్తారు ఒక్కొక్కరు. అర్థమవుతుందా? చెప్పండి, మిమ్మల్ని మోసం చేస్తున్నా లేదా? డబ్బు అసంతృప్తిలోకి నెట్టేస్తుంది. అమ్మో అది లేకపోతే ఎలాగా? ఎస్, జాగ్రత్త గమనించండి. వాస్తవం, డబ్బు లేకపోతే బయట మనుగడ లేదు, కరెక్టే. మనుషులు లేకపోతే పనులు జరగవు. మనుషులు ఉండాలి, డబ్బు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వాటన్నిటినీ అనుగ్రహించే ప్రభువు అయిన యేసుక్రీస్తు శక్తి నీతో ఉండాలి. దేవునికి స్తోత్రం. అవి ఏవి నీ దగ్గరికి రావాలన్నా, ఆ మనుషులు ఏవైనా నీకు ఉపయోగకరంగా ఉండాలన్నా, ఆ జనబలం ఉపయోగకరంగా ఉండాలన్నా, ఆ యొక్క ధనబలం నీకు ఉపయోగకరంగా ఉండాలన్నా, ఏదైనా అనుగ్రహించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. అవి ఉండినను లేకపోయినను, అవి ఉండినను లేకపోయినను, చెప్పండి, ఇప్పుడు నెలాఖరు 20వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నిన్ను ఆదరించేదెవరు? నిన్ను బలపరిచేదెవరు? అర్థమవుతుందా? ఈ మూమెంట్ ఎప్పుడు ఒకలాగా ఉండాలి. నెల మొదటి వారం ఏమో జబ్బలెగరేసేసి జీతం వచ్చింది పర్లేదు ఇంకా అని జీతం మీద ఆధారపడి, తర్వాత ప్రార్థనలు మారిపోతాయి. 20వ తారీఖు వచ్చేసరికి ప్రార్థనలు మారిపోతాయి. ప్రభువా నువ్వే దిక్కు, నువ్వే నాకు ఆశ్రయపురము, నా కేడమా, నా బలమా. అది మొదటి వారంలో ఉండాలి ఆ ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి వారంలో ఉంటాయి ఆ ప్రార్థనలు. వేర్ ఈజ్ డిమార్ట్, వేర్ ఈజ్ డిమార్ట్, వేర్ ఈజ్ షాపింగ్ కాంప్లెక్స్, వేర్ ఈజ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అప్పుడు అయ్యన్నీ గుర్తొస్తాయి, దేవుడు గుర్తురారు. అవునా కదా? చెప్పండిరా. చిన్న జీవితాలు మనవి, అంత పెద్ద పెద్ద జీవితాలు ఏం కాదు. నిజమే, నెలవారీ జీతం తెచ్చుకోకపోతే మనకు మనుగడ లేదు, రోజు కూలికి వెళ్ళకపోతే మనుగడ లేదు. చిన్న చిన్న జీవితాలు, కానీ ఈ చిన్న జీవితాలు కూడా గొప్ప జీవితాలుగా మార్చగలిగే శక్తి దేవుడికి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పెంట కుప్పల మీద ఉన్న బతుకుల్ని అదిగో ఉన్నత స్థలముల మీదకి ఎక్కించి, అదిగో సింహాసనం మీద కూర్చోబెట్టే శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. భూమిని తలకింద చేయగలడు. అవునా కాదా చెప్పండి? బ్రతుకులని తారుమారు చేస్తాడు. ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్లుగాను పలికే దేవుడు, సజీవుడు. మరి మన జీవితంలో లేనివి ఉన్నట్టుగా పలకగలిగే శక్తి దేవుడికి ఉంది, ఉన్నవి లేనట్టుగా మార్చగలిగే శక్తి కూడా ఆయనకు ఉంది. కనుక ఆయన మీద ఆధారపడతావా? నీ జనబలము, నీ ధనబలము, నీ సమృద్ధి, నీకున్న ఆలోచనలు దేని మీద ఆధారపడతావు? జాగ్రత్తగా గమనించండి. చరిత్రలో ఆయన అనేక సంగతులు ఇలా నిరూపించుకున్నారు. గిద్యోను అంట బలహీనుడంట, పిరికివాడు, గాను విసురుకుంటున్నాడు. కానీ ఆ పిరికివాడిని ఏమని పిలిచాడంట? పరాక్రమశాలి, యుద్ధ వీరుడా, యుద్ధశూరుడా అంటే అతను అటు ఇటు చూసేసుకుంటున్నాడు. నేనెవరండి, నేనే, పక్కన ఎవరైనా ఉన్నారా అని. బాబు నిన్నే, యుద్ధ వీరుడా, పరాక్రమశాలి అంటే అయ్యి నేనా అని అతని మీదకి అతనే డౌట్ వచ్చింది. నీ చేతే ఇజ్రాయేలీల్ని
ఈ వంశావళిని, ఈ 12 గోత్రాల వారిని నేను సంరక్షిస్తానని ఆయన చేత యుద్ధం చేయిస్తాడు. విస్తారమైన జన సమూహాన్ని తీసుకొస్తాడు ఆయన. వాళ్ళందరూ వద్దు, నాకు కేవలం 300 మంది కావాలి చాలు, అంతే. అన్ని లక్షల మందిని సైన్యాన్ని గెలిపించడానికంట 300 మంది జస్ట్. ఇంకా సందర్భాలు చూస్తే కొన్ని లక్షల మంది జన సైన్యము శత్రు సైన్యాన్ని ఒకే ఒక్క దేవదూత వచ్చి కొన్ని లక్షల మందిని మట్టుపెట్టారు. జాగ్రత్త గమనించండి, దేవునికి జనబలం కాదు కావాల్సింది, దేవునికి కీర్తి ఆయనకు చెందాలి. సో నువ్వు మనుషుల మీద ఆధారపడినప్పుడు దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు. అవునా కదా చెప్పండి? మనుషుల మీద ఆధారపడితే నీ శక్తివంతుడైన దేవుడు నీతో ఉన్నాడు, మాట ఇచ్చి తప్పని దేవుడు, మాట తప్పే దేవుడు కాదు ఆయన. అర్థమవుతుందా? చేతకాని దేవుడు కాదు, పిలిస్తే పలికే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. కొన్ని సందర్భాల్లో నిన్ను పరీక్షించడానికి ఆలస్యం చేస్తాడు విషయాలు. ఆ ఆలస్యం చేసినప్పుడు నీ విశ్వాసం సడలిపోనివ్వకుండా, నీ నమ్మకం కదిలిపోకుండా చూసుకునే బాధ్యత నీది. అదే కదా భక్తి జీవితం, అదే కదా సాధన. అందుకే ఈ యొక్క కూటాలు, ఈ మీటింగ్స్, ఈ ప్రసంగాలు ఎందుకండి? 40 రోజుల ఉపవాసాలు ఎందుకు? ఆత్మీయ స్థితిని సాధన చేయుటకు. శరీర సాధనములు కొంతవరకే అది ఉపయోగకరం, కానీ నీ ఆత్మ సాధన చేయుట వలన నీ యొక్క ఆత్మను రక్షించుకుంటూ సర్వసత్యంలో చేర్చబడతాం మనం. సో కాబట్టి సంగమా, బలమును ఆధారం చేసుకోవద్దు, మనుషులను ఆధారం చేసుకోవద్దు. చాలామంది బంధువులను ఆధారం చేసుకుంటారు. ఏమండి, వాళ్ళే ఏదో టైంలో మనకు దెబ్బేస్తారు. అవునా కాదు చెప్పండి? అవునా? మనము మనుషులను మాత్రం ఏ రోజు ఆధారం చేసుకోకండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, పాస్టర్ గారుగా, మా పాస్టర్ గారు మంచి పాస్టర్ గారండి, మా కష్టంలో, నష్టంలో, సుఖంలో, అన్నిటిలో మాకు ఆదరణగా ఉంటారు, మా పాస్టర్ గారు ఎంత మంచోలో, మా పాస్టర్ గారు ఎంత మంచోలో. దయచేసి నన్ను నమ్ముకోకండి. సీరియస్గానే ఏమో ఈ పాస్టర్ గారే నీకు అత్యంత అవసరమైన పరిస్థితుల్లో నీ పంచన, నీ యొక్క కుటుంబం తరపున ఉండకపోవచ్చేమో. కానీ మనము నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం నీతో అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాత్రమే నమ్ముకోండి, ఆయన మాత్రమే ఆశ్రయించండి. మీ అవసరాలు ఆయనే తీరుస్తారు, మీ బాధలు ఆయనే తీరుస్తారు, మీ కష్టాలు ఆయనే తీరుస్తారు. ఓకే, పాస్టర్ గారుగా నేను కొంతవరకు మీతో ఉండొచ్చు గనక ఉంటాం. కానీ ఏమో సందర్భాలు, మనుషులకు కీర్తి రాకూడదండి, మనుషులకు మహిమ రాకూడదండి. ఏంటంట? దేవునికే మహిమ కలగాలి, ప్రభుకే మహిమ కలగాలి. బలము అనుగ్రహించువాడు ఆయనే. సో కనుక నువ్వు ఏదైనా చేయగలవు. నీకేది అవసరం ఉంది చెప్పండి, నీకేది అవసరం ఉంది? ఈ ఒక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రార్థన చేయండి. ప్రభువా, పలానా విషయంలో నేను జయించలేకపోతున్నాను, పలానా మాట తీరు మార్చుకోలేకపోతున్నాను, పలానా విషయాలు నా జీవితంలో ఇగో ఇలా ఉన్నాయి. విడమర్చి చెప్పండి, పర్వాలేదు. భార్య భర్తకు కొన్ని విషయాలు చెప్పుకుంటుందా లేదా చెప్పండి? భార్యలారా చెప్తారా లేదా మీ భర్తలకి? ఏమని చెప్తారు? ఏమయ్యా, ఇదిగో పలానా ఆ పైపు ఇరిగిపోయింది, దాన్ని బాగు చేయించు, అక్కడ కరెంటు వైరు రావట్లేదు. చెప్తావా లేదా? భర్తకే చెప్తావు కదా. ఆడవాళ్ళు చెప్తారు కదండి, ఇంట్లో సమస్యలు చెప్తారా? పిల్లోడికి ఫీజు కట్టాలంట, ఇల్లు ఇది చేయాలంట, అది చేయాలంట. అంటే ఇంటిలో ఉన్న అవసరతలు, సమస్యలు, వాటన్నిటినీ నీ భర్తకి ఎలా చెప్పుకుంటావో, మనమందరము మనకు శిరస్సు అయి ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి, మన తండ్రికి చెప్పుకోవాలి. ప్రతీదీ కూడా చెప్పుకోండి, ప్రతీదీ కూడా. ఆయనకు తెలీదా అని అనకండి. ఏంటి? ఆయనకు తెలియదు, చూచుచున్న దేవుడు, నా హృదయంలో తలంపు పుట్టక మునిపే నా హృదయ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు అని వాక్యం చెప్తాం కదండి. మరి ఆయనకు తెలియదు ఏంటండి? ఆయనకు తెలుసు. నీ విశ్వాసానికి పరీక్ష అంటే నేను చెప్పింది మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అడగమన్నారు పాస్టర్ గారు, చీపురు పుల్ల కావాలి పాప. నిన్న కాకి ఎత్తుకుపోయింది చీపురు పుల్ల ఇందులోని, చీపురు కట్టులోంచి. దేవుడా, ఈ చీపురు కట్టులో పుల్ల కాకి ఎత్తుకుపోయింది, నాకు అర్జెంట్గా ఇందులో చీపురు పుల్ల కావాలి.
చీపురు పుల్ల గురించి, చింతపండు గురించి అడక్కండి. ఏం చెప్తున్నాను, మీ ఆత్మను సరి చేసుకోవడానికి మీ లోపలున్న మనోభావాలు మారాలి, లోపలున్న మనస్తత్వాలు మారాలి. ఈ కర్మాగారంలో రిపేర్ జరగాలి. ఈ రిపేర్లు చేసేది ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. ముందు ఇవి రిపేర్లు చేసుకోండి, ఇవి రిపేర్ చేసుకోండి. ఇవన్నీ ఏది అవసరమో అవన్నీ చుట్టూ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చుట్టూ వచ్చేస్తాయంట. ఎలాగా? నీ చుట్టూ వస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ సెట్ రైట్ అయితే అన్నీ సెట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పు. చరిత్ర ఎప్పుడు తెలుసుకోండి. దేవునికి లోబడిన వారికి, దేవునికి భయభక్తులు కలిగిన వారికి, ఆయనకు కీర్తిచ్చే వారికి, ఆయనకు లోబడే వారికి ఖచ్చితంగా ఏ కొదువ లేకుండా దేవుడు వారిని గొప్ప స్థితిలోకి నడిపించారు. గుర్తుపెట్టుకోండి. ఆయనకు అవిధేయులుగా ఉన్న వారికి ఎప్పుడూ కూడా శిక్షలు, పనిష్మెంట్లే ఉన్నాయి. అలాగని చెప్పి వాళ్ళని వదిలేస్తాడా ఆయన? అవిధేయుల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అవిధేయుల్ని శిక్షించి మరీ ఆయన దారిలోకి తెచ్చుకునే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. పిల్లోడు పాడైపోతుంటే వదిలేస్తామా? గాలికి తిరుగుతుంటే వదిలేస్తామా? వారికి బుద్ధి చెప్పుకొని సరి చేసుకొని సన్మార్గంలో పెట్టుకునే బాధ్యత తల్లిదండ్రులదే కదా. అలాగనే మన పరమ తండ్రి నువ్వు ఎంత దారి తొలగినా ఏంటి నిన్ను సరిచేసే దేవుడు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే ఆయన చేతిలో పడకు, పనిష్మెంట్ దారుణంగా ఉంటుంది. పాస్టర్ గారు మాట వస్తే ఒక మహా అయితే ఒక మాట అంటారేమో, కానీ దేవుని పనిష్మెంట్ వేరే గట్టిగా ఉంటుంది, అది తట్టుకోలేవు. కానీ ప్రేమ అలాగే ఉంటుంది, పనిష్మెంట్ అలాగే ఉంటుంది. సో దేవునికి భయపడదాం. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు. ఆయనను ఆయనగా గుర్తిద్దాం, ఆయనను ఆయనగా గుర్తిద్దాం. ఆయనకి ఇచ్చే స్థానం ఆయనకి ఇవ్వండి, తక్కువ చేయకండి. అనేక సందర్భాల్లో నీ ధనము ఆయన స్థానాన్ని దొంగిలిస్తుంది. మనుషుల మీద ఉండే నీ యొక్క బలహీనత, ఈ మనుషులు నాకు ఉపయోగపడతారేమో, ఈ యొక్క మనుషులు నాకు ఉపయోగపడతారేమో అని అనుకునే నీ యొక్క బలహీనతను చూడు, అది దేవుని స్థానాన్ని దొంగిలిస్తుంది, దేవునికి అపకీర్తిస్తుంది. దేవుని స్థానాన్ని దేవునికి ఇద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎలాగండి? ఎస్, ముందు ఆయనకి స్థానం ఇవ్వు, అన్నీ అడుగు, ఏది జరగదో చూడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరెవరైతే నీకు ఉపయోగకరంగా లేరు వాళ్ళు కూడా ఉపయోగకరంగా ఉంటారు. శత్రువులు సైతము నీ ముందరకు వచ్చి సాగిల పడేటట్టు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎంత కాలమైన నువ్వు వేడిన ఏంటంట బంధకాలన్నీ, శోధనలు ఏంటోనండి, చిక్కుముళ్ళు వేడట్లేదు. అవన్నీ ఏంటంట, అవన్నీ వీడిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మేఘాలు వీడిపోయినట్లుగా, కారు మబ్బులన్నీ వీడిపోయి వెలుతురు వచ్చినట్లుగా అలాగనే మన జీవితం మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. సో కాబట్టి ఆయన నమ్ముకుందాం, ఆయన బలం మీద ఆధారం చేసుకుందాం. జనబలం కాదు, ధనబలం కాదు, నీ చదువు బలం కాదు, ఏ బలము మనల్ని రక్షించలేదు, బలపరచలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మశక్తి మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ఈ మాటలతో ఆదరించబడిన వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. తండ్రి, నిజమే అనేక పర్యాయాలు మనుషుల బలము, మా ధన బలము, మా యొక్క బంధువర్గ బలమని, మా ఆలోచనలని, మా జ్ఞానమని, మా చదువని, కొన్నిసార్లు మా కుటుంబం, మా బిడ్డలే మాకు ఆదరణని, అయ్యా అనేక మార్లు మీ స్థానాన్ని మేము దొంగిలిస్తున్నాం. ఈరోజు మరొక్కసారి మాతో మంచి మాటతో మీరున్నారని మీ ప్రేమను గుర్తు చేశారు. మేము మర్చిపోతే మమ్మల్ని క్షమించండి నాయన. మనుషుల్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేసామేమో, మమ్మల్ని క్షమించండి. మీ మీద ఆధారపడే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇది గ్రహించి అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడకుండా మీ వైపు చూసే మనసు, మీకు ఇచ్చే స్థానం మీకు ఇవ్వాలని, అయ్యా అటువంటి
స్థిరమైన మనస్సు నాయన ప్రభు మాకు దయచేయండి. చంచల మనసు లేకుండా అయ్యా ఏ గాలి పెడితే ఆ గాలికి చెదిరిపోయే పుట్టువలే కాకుండా నిలకడగా నిలబడే నాయన ప్రభా విశ్వాసులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మా అంతటి మేము అది కూడా సాధించలేం తండ్రి. మీ ఆత్మ సహాయం కోరుతున్నాం. మీ పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తున్నాం నాయన మా హృదయాల్లో. మమ్మల్ని బలపరచండి అయ్యా, శక్తి దయచేయండి. కూడి వచ్చిన సంఘము ఇదిగో ఈ లైవ్ వీక్షిస్తున్న అనేక మంది నాయన ప్రభా వారి హృదయాల్లో చెప్పుకోలేనివి అనేకమైన ఛాలెంజెస్, అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో పోరాడుతున్నారు. ఇదిగో వారందరికీ మీ ఆదరణ, మీ శక్తి, మీ బలము దయచేయండి నాయన ప్రభువా. ఆదరించే దేవుడు నీవు, కనికరించే దేవుడు నీవు నాయన ప్రభువా. కనికరమ కలిగిన దేవుడు తండ్రి. బలహీనతల యందు మీ బలము వృద్ధి చేసే దేవుడు తండ్రి. మీ బలమును మాలో వృద్ధి చేయండి నాయన, బలపరచమని. కూడి వచ్చిన సంఘం అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ 40 రోజుల్లో కొన్ని కొత్త సంగతులు మేము నేర్చుకొని దాన్ని సాధించి సాధన చేసి పాటించే మనసులు మా అందరికీ దయచేయమని. మాలో ఉన్న బలహీనతలన్నీ జయించే శక్తి మాకు దయచేయమని. మాతో ఉండండి అయ్యా. మీరు మాతో ఉంటే మాకు ఆనందం. ఆ ఆనందాన్ని మాకు కలిగి చేయండి తండ్రి. అయ్యా లోకం మీద, లోక ఆశల మీద ఆనందపడకుండా మీలో ఎలా ఆనందించాలో కూడా మాకు తెలియజెప్పండి అయ్యా. మా మనసులు కోరికల వెంట పరిగెడుతున్నాయేమో, మా మనసులు లోక ఆశలకు అయ్యా పులకరించిపోయి ఆనందపడుతుందేమో తండ్రి. అట్టి ఆనందం శాశ్వతం కాదని మరొక్కసారి మాతో మాట్లాడిన దేవుడా, సజీవుడా, మాలో ఉండి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు అయ్యా అందరి హృదయాల్లో స్థిరపరిచి మీ కార్యాన్ని జరిగించమని ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి గమనించండి, ఈ మంచి మాటలు అనేక మందికి మీరు షేర్ చేయటం వలన చాలామంది ఆదరణ పొందుకుంటారు. అనేక మందిని బలపరచడానికి ఈ ఆదరణ మాటలు మరి 10 మందికి షేర్ చేయండి. దయించి షేర్ చేయమని కోరుతున్నాను. ఇంకే సహాయం నేను కోరట్లేదు. ఈ వీడియోల్ని ఎంతమందికి పంపిస్తారో పంపించండి. ఎందుకంటే మీరు దేవుని పరిచర్యలో చిన్న భాగస్తులు కండి. పరిచర్యలు ముందుకు సాగించడానికి ఈ వీడియోస్ని పంపించండి. ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎంతవరకు ఉన్నారంటే మీరు వాక్యం అంతా విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచ్ టైం. మీరు ఇంతవరకు ఉన్నారంటే తప్పకుండా మమ్మల్ని ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ. చాలామంది మాకు మెసేజెస్ ద్వారా మీ అప్రిషియేషన్ పంపిస్తున్నారు. నిజంగా చాలా ఆనందం అండి, చాలా సంతోషం. మరి నిన్నటి దినాన ఒక లైవ్ ద్వారా మరి కొంతమంది నాకు మెసేజెస్ పెట్టారు. ఈరోజు మార్నింగ్ ఒక పాస్టర్ గారు, ఆయన పేరు సంతోష్ రెడ్డి గారు, వారు చాలా చక్కటి మెసేజ్ పంపించారండి. రోజు మీ మాటల ద్వారా మేము ఎంతో ఆదరించబడుతున్నామండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు అని చాలా అప్రిషియేషన్ మాటలు చెప్పారు. అయ్యా పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అప్రిషియేషన్ వర్డ్స్. మీ మాటలు బట్టి మేము ఎంతో ఆదరణ పొందుకున్నాం. మరింత బాధ్యత ముందుకు సాగిస్తామని మేము కూడా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మరి మిమ్మల్ని కూడా ప్రభు ఆదరించును గాక. అలాగనే చాలామంది సోషల్ మీడియాలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మండుచున్న పొద క్రీస్తు సహవాసం విశాఖపట్నం ముందున్న ఈ సంఘము అభి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేక మందికి చేరువవుతుంది. మీరందరూ కూడా మా గురించి ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఈ నెల జరగబోయే 10th క్లాస్ విద్యార్థులు పరీక్షల గురించి ప్రార్థన చేయండి. మరి సార్వత్రిక సంఘ క్షేమం గురించి ప్రార్థించండి. సిరియా దేశంలో జరుగుతున్న బాంబు దాడుల గురించి, వారి యొక్క అనేక మంది మరణాలు పొందుకున్న ఆ కుటుంబాలకి ఆదరణ కలగాలని ప్రార్థన చేద్దాం. అలాగనే మరి తెలుగు 2 రాష్ట్రాల్లో సువార్తను వ్యతిరేకిస్తున్న అనేకమైన భయంకరమైన అడ్డగింపులు జరుగుతున్నాయి. వాటి గురించి ప్రార్థన చేయండి. అలాగనే మరి చాలామంది మరి రోగులుగా ఉన్నారు. రోగుల గురించి, మరి విద్యార్థుల గురించి, మరి పెద్ద వయసు వారి గురించి, చిన్న వయసు వారి గురించి, కుటుంబ క్షేమాల కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మరి సేవకులు, పరిచారకులు, సువార్థికులు అనేక మంది మరి రాష్ట్రాలు దాటి నలుమూల గ్రామాలకు వెళ్ళి మరి గ్రాస్ రూట్ లెవెల్లో
సువార్తను పరిచయం చేస్తున్నారు, ఆకలి దప్పుకలతో చేస్తున్నారు, ఉండి ఉండక తిని తినక కుటుంబాలతో త్యాగదనులు అయిపోతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థన చేయండి. వీలైతే మీ సేవకుల ద్వారా ఎంతమందికి సహకరిస్తారో సహకరించండి. మీ సంఘాలకు నమ్మకంగా ఉండి నేను 40 రోజులు ఉపవాస ప్రార్థనలకి మానకుండా వెళ్ళండి. మీ చేతులెత్తి ప్రార్థించండి. మీ ప్రార్థన బలమైనది, మీ ప్రార్థన శక్తివంతమైనది, మీ ప్రార్థన మనుషులు వినకపోవచ్చు కానీ పరమ తండ్రి వింటున్నారు, మీకు జవాబిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.